అనకాపల్లి జిల్లా పెందుర్తి సబ్బవరం మండలాలలో గల వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల్లో ఆయా శాఖ అధికారులు జాతీయ జెండాలను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ఆత్మత్యాగ ఫలాలను నేడు భారతీయులందరూ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా కులమత విభేదాలకు తావు లేకుండా అందరూ సోదర సోదరీ భావాలతో ఐకమత్యంతో ముందుకు కొనసాగాలని కోరారు. ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో విద్యార్థులు చదువుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామాలతో పాటు జిల్లా, రాష్ట్ర, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఉద్బోధించారు. వివిధ శాఖల అధికారులకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి చేతుల మీదుగా అందుకున్నారు. జాన్యువరి 26న ఎందుకు జరుపుకుంటామని ఆలోచన రాష్ట్ర సోదరులు గారు చెప్పడం జరిగింది. అంతకంటే బిఫోర్ మన 1947 ఆగస్టు 15న మన స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మన అడ్మినిస్ట్రేషన్ అంటే మన పరిపాలన అంతా కూడా బ్రిటిష్ కాన్స్టిట్యున్సీ ప్రకారం జరిగేది. అంటే వాళ్ళు రచించుకున్నటువంటి ఒక బుక్ ఆధారంగా మనం ఎట్లా పరిపాలించాలి, మనం ఎట్లా జీవించాలి అనేది ఉండేది. సో అట్లా కాకుండా మనం రచించుకునే ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేస్ చేసుకొని 1950 జాన్యువరి 26 నుంచి ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే వాళ్ళ సారథ్యమైనటువంటి బృందం మొత్తం భారత రాజ్యాంగం రచించి 1949 నవంబర్ 26నే అప్రూవల్ చేసుకొని ఇది 1950 జాన్యువరి 26 నుంచి 1930వ తారీఖు జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం వచ్చే వరకు కూడా మనం ఈ పోరాటాన్ని ఆపకూడదని చెప్పి తీర్మానం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. దాంట్లో భాగంగా ఈ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అంబేద్కర్ గారు 2000 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగాన్ని రచించారు. కానీ మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే సంపూర్ణ స్వరాజ్యం కోసం ఆ రోజు ఏదైతే 1930 అయినప్పటికీ జనవరి 26ని మనం ఆ రోజు సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేశాం కాబట్టి మళ్ళీ అదే జనవరి 26 ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, ప్రజాప్రతినిధులకు, ఎంఈఓ గారికి, స్థానిక మండల అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు అందరికీ తహసీల్దార్ కార్యాలయం నుండి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటికి 70 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం మనం అమలు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని 1949 26ను ఆమోదింపబడి 1950 26 నుంచి ఇప్పటి వరకు లౌకిక మత స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కాలేజీ గోరులు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది అందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి